కేటీఆర్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. చెప్పండి, అంటే ఖచ్చితంగా ఆయనను ఇన్ పర్సన్గా వ్యక్తిగతంగా అటెండ్ కావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు కదా, ఈ క్రమంలో అడ్వకేట్స్ అనుమతించారు కదా ఏసీబీ కామన్గా. వాస్తవానికి సార్ ఎవరికైనా కూడా ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా లీగల్ ఎయిడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ తను ఏసీబీకి విచారణ వస్తున్న సందర్భంలో తను కంపల్సరీ లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతేగాని ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈరోజు అడ్వకేట్లు కూడా దూరం చేసే ప్రయత్నం, అడ్వకేట్ల హక్కులు కూడా హరించే విధంగా ఈ యొక్క అడ్వకేట్ రిప్లైలో ఏమి ఇచ్చారు, రిప్లై నోట్లో వాళ్ళైతే ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళ ఆఫీసర్ రావడం ఇవ్వడం జరిగింది. అంటే అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా బయటకు వచ్చారు, కనీసం మీ నోట్ను తీసుకోవడానికి కూడా లోపలికి అనుమతించలేదు అడ్వకేట్. అంటే అదే అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ప్రభుత్వము ఎవరైతే అధికారులు వాళ్ళ యొక్క విధులు కూడా నిర్వహించడానికి చేసే ప్రయత్నం కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ భారతదేశ పౌరునిగా ఎవరైనా అడ్వకేట్ సహా తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కావాలనే ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ రోజు అడ్వకేట్ చేయడం లేదు సార్. కేటీఆర్ ఇప్పుడు అన్నారు, ఒక వివరణ ఇచ్చాను, లిఖితపూర్వకంగా ఒకటి ఇచ్చాను. అసలు ఏముంది సార్, ఏమి చెప్తారు? అంటే వాళ్ళైతే క్వశ్చన్ చేయడం జరిగిందో, వాళ్ళైతే నోటీస్ ఇవ్వడం జరిగిందో దాని ఏముంది సార్ అందులో, ఏమని చెప్పారు? వాళ్ళైతే అభియోగాలను చెప్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి దానికి ఈ రోజు కేటీఆర్ గారు దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే అలా ఉందా సార్, అడ్వకేట్స్ లేకుండానే విచారణకు అటెండ్ అవ్వాలి అనే నిబంధన ఏమైనా? అట్లా ఏం లేదు, ఎక్కడ కూడా నిబంధనలు లేదు. ఎవరైనా ఈ భారతదేశ పౌరులు ఎవరైనా కూడా అడ్వకేట్ పెట్టుకునే హక్కు ఉన్నది. అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కావాలని ఈ ప్రభుత్వం ఈ విధంగా వేధింపులను అక్కడ కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్లు కూడా ఈ విధంగా వేధింపులు చేస్తాయి. ఆయనకి ఇచ్చినటువంటి నోటీస్లో వ్యక్తిగతంగా హాజరు కావాలని క్లియర్గా ఉంది. ఎక్కడ అడ్వకేట్స్ని అలౌ చేస్తామనో లేకపోతే అడ్వకేట్ని తీసుకురావచ్చనో లేదు. కాబట్టి వ్యక్తిగతంగానే హాజరు కావాలి కదా అడ్వకేట్. సార్ మీరు ఏమంటారు, వ్యక్తిగతంగా కావాలి, కంపల్సరీ కౌన్సిల్ తెచ్చుకున్న బాధ్యత కూడా ఉంటుంది సార్. అక్కడ ఇప్పుడు ఆయనకు లీగల్గా అన్ని తెలవాలని లేదు కదా. వీళ్ళు పెట్టిన కేసులే అక్రమ కేసులు. ఈ సందర్భంలో లీగల్ ఎయిడ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా. సార్ కోర్టు ఆర్డర్లో లేదని చెప్తున్నారు కదా వాళ్ళు. వాస్తవానికి కోర్టు ఆర్డర్ ప్రకారం మాకు వాస్తవానికి నాటు అరెస్ట్ కూడా మాకు ఉన్నది. ఇన్వెస్టిగేషన్ చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు కదా. కానీ నాటు అరెస్ట్ ఉంది, కానీ విచారణకు సహకరించాలని కూడా ఉంది. సహకరించాలని చెప్పింది సార్. వాస్తవానికి మొన్న కూడా 1 వీక్ బ్యాక్ కూడా ఇదే కేసు విచారణ చెప్పి గౌరవ హైకోర్టులో కూడా విచారణ జరిగింది. వీళ్ళ తొందరపాటుగా ఈరోజు తీసుకొచ్చి కావాలని ఎవరిని ఈ విధంగా ఇబ్బంది పెడితే మమ్మల్ని కూడా ఇబ్బంది పెడితే ఇది ఎక్కడ న్యాయం అండి? భారతదేశ వ్యవస్థలో భారత రాజ్యాంగ వ్యవస్థను మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కుట్రపూరితంగా దీనిపైన మా సీనియర్ అడ్వకేట్లు దీనిపైన కోర్టులో కంపల్సరీ ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా ఈరోజు ఈ యొక్క వేధింపులు, రాజకీయ వేధింపులు ఇవన్నీ కూడా ఈ రాజకీయంలో లేదు సార్. వాళ్ళు నోటీస్ తీసుకున్నారు, తీసుకున్న అక్లైమెంట్ కూడా తీసుకున్నారు. సంబంధించిన ఎవరైతే ఏసీబీ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడే ఇవ్వడం జరిగింది, కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సో ఇది అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. విచారణకు కేటీఆర్ హాజరు అయినట్లుగానే చూడొచ్చు. దాంతోపాటుగా భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం, దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చెప్తున్న దాని ప్రకారం ఎవరైనా ఏ విచారణకు హాజరవుతున్నప్పుడు తన కౌన్సిల్ అడ్వకేట్ని తీసుకుపోయేటువంటి హక్కు కల్పించింది రాజ్యాంగం. అందులో భాగంగానే కేటీఆర్ తన అడ్వకేట్స్తో లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎందుకు అనుమతించలేదో తెలియదు. దీనిపైన కోర్టులో మెమో వేస్తాం. విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులు న్యాయవాదులను కూడా లోపలికి అనుమతించకపోవడంపై తన సీనియర్ అడ్వకేట్లు ఖచ్చితంగా దీనిపైన కూడా మెమో వేస్తారు. ఈ ఫైనల్గా వచ్చే తీర్పుపైన దీని ప్రభావం ఉంటుంది. పోలీసులు కావాలని పిలిపించి లోపలికి అనుమతించకుండా చేశారనే విషయాన్ని కూడా మేము కోర్టుకు చెప్తామంటూ అడ్వకేట్స్ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కేటీఆర్ వెళ్ళిపోయారు. కేటీఆర్ ఇంట్లో వాళ్ళ మామగారి సంవత్సరికం ఉంది, అక్కడ రైడ్స్ జరిగాయని చెప్పారు, రైడ్స్ జరుగుతాయని చెప్పారు. 10-15 నిమిషాల్లో పోలీసులు వస్తారు, రైడ్స్ చేస్తారు. ఏదైనా ఇంప్లాంట్ చేసి ఆ ఇంప్లాంట్ చేసినటువంటి థింగ్స్ని దొరికినట్టుగా పేర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది. నాకు దానికి సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయంటూ కేటీఆర్ ఇక్కడ నుంచి చెప్తూ వెళ్ళారు. సో రైడ్స్ జరుగుతాయా? కేటీఆర్ ఓరియన్ విలాస్కి వెళ్ళారు, పోలీసులు కూడా వెళ్ళి రైడ్ చేస్తారా లేకపోతే నందినగర్లో చేస్తారా? ఏం జరుగుతుంది? కేటీఆర్కు ఉన్నటువంటి సమాచారం ఏంటి? కేటీఆర్కు ఉన్నటువంటి సమాచారం మేరకు రైడ్స్ జరిగే అవకాశం ఉందా లేదా అన్నది కాసేపట్లో తెలిసే ఛాన్స్ ఉంది.